సింగిల్ గా మా ఫాదర్ చనిపోయారు. బట్ ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. మా ఫాదర్ నన్ను ఇంతవరకు కొట్టలేదు, ఎందుకంటే తను నన్ను ఎప్పుడు కానీ ప్రేమించాడే కానీ ఎప్పుడు ద్వేషించింది లేదు. సో నా బిడ్డ బయటకు వెళ్తే ఎలా బతకగలుగుతున్న విషయం ఒక్కటి గుర్తించేది ఫస్ట్ ఫాదరే. నేను ఇప్పటి వరకు మా ఫాదర్ నేను ఎప్పుడుగా లైక్ ఓపెన్ గా ప్రేమగా కూర్చొని మాట్లాడింది అయితే ఏం లేదు. సో అట్లీస్ట్ ఆ టైం వస్తే అట్లీస్ట్ ఒక 1 hour కూర్చొని తనతో కొద్దిగా ప్రేమగా మాట్లాడి తనతో స్టిల్ మా డాడీ నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. సార్ బెస్ట్ మెమరీ అంటే నేను కార్ కొన్నాక తను నా కార్ లో ఎక్కించుకోవడం నా బెస్ట్. ఫాదర్ గురించి చెప్పమంటే ఈ ప్రపంచానికి ఏం చేస్తారు? ఏం లేదండి, రీసెంట్ గా మా ఫాదర్ చనిపోయారు. బట్ ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. ఆ కొన్ని విషయాలు చాలా మందితో షేర్ చేసుకోలేము. అలాంటి ప్రతి ఒక్కటి కూడా అందరూ సమాజంలో వాళ్ళతోటి మా అమ్మాయి బయటకు వెళ్తే ఎలా బతుకుతుంది ఏంటని ఆలోచిస్తున్న టైంలో కూడా మా డాడీ ఎవరు నమ్మినా నమ్మపోయినా ఫస్ట్ మనకి ఇంట్లో ఉండే బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫాదర్ ఒక్కడే. ఎవరైనా సరే మా అమ్మాయి అంటే ఏంటి అనేది సమాజం కంటే ముందు తన బిడ్డ గురించి తనకే తెలుస్తుంది కదా. వాళ్ళు అలా అనుకుంటారు బయటకు వెళ్ళి జాబ్ చేస్తే, వీళ్ళు ఇలా అనుకుంటారనే బదులు నా బిడ్డ బయటకు వెళ్తే ఎలా బతకగలుగుతున్న విషయం ఒక్కటి గుర్తించేది ఫస్ట్ ఫాదరే. ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రోజులలో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే నాకు తెలిసి 90% నా ఫాదరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే చాలా మంది, నేను ఒక మూవీ మేకప్ ఆర్టిస్ట్ ని, బయటకు వెళ్ళి దాంట్లో మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు ఆ సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, మాదొక చాలా చిన్న పల్లెటూరు అండి, ఎందుకు వెళ్తున్నావు హైదరాబాద్ 10 మంది ఉంటారు, నువ్వు బ్రతకగలుగుతావు అని అంటే, లేదు నా బిడ్డ ఎక్కడికి పోయినా కూడా తను ఏంటో నాకు తెలుసు, తను బ్రతకగలుగుతుంది అని చెప్పేసి ఇంట్లో నుంచి తన దగ్గర ఉన్న పాపం మా డాడీ రోజు కూలి అండి, రోజు మామూలుగా ఏమంటారు సుతార్ పనికి వాటికి ఇటుకు పోతే మా డాడీ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు ఇచ్చి మరీ పంపించాడు నన్ను. ఇక్కడ బతకగలుగుతుంది నా బిడ్డ, సమాజంలో ఎలాగైనా లీడ్ చేస్తుంది అని చెప్పి పంపించగలిగాడు. ఈ రోజు స్టిల్ మా డాడీ నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చాను, సక్సెస్ఫుల్ ఒక మేకప్ ఆర్టిస్ట్ గా అయ్యాను. నాది నేను ప్రూవ్ చేసుకోగలిగా కానీ ప్రూవ్ చేసుకునేసరికి మా ఫాదర్ నాతో లేకపోవడం చాలా చాలా అంటే చాలా బాధ అండి. బెస్ట్ మెమరీ మీ ఫాదర్ తో అంటే ఏం చెప్తారు? నా ఫాదర్ తోటి నేను బెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ నేను మేకప్ డబ్బులతో మా డాడీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించానండి. మా డాడీకి అది నేను బెస్ట్ మెమరీ అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పొలంలో ఉండి పొలం పనులు చేసుకుంటూ ఆయన 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానీ ఆ పొలంలో తప్ప ఊర్లో తప్ప బయటకు వచ్చిన ఆయన కాదు. హైదరాబాద్ వచ్చి ఇది అలా ఉంటది ఇది అనేది మా డాడీ హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి మంచిగా ట్యాంక్ బండి ఇవన్నీ చూపించాను. చనిపోయే ముందు కూడా మా డాడీకి ఒక బిడ్డ లెక్క అంటే కొడుకు బదులు బిడ్డ లెక్కనే ఎక్కువ చూసుకున్నాను, కొడుకు లెక్క చాలా వరకు ట్రై చేశాను. కానీ ఆయన ఇంకా నాకు లేరు, దాని గురించి మేము మాట్లాడుకునే ఎమోషన్ అయింది అనుకంటే అదొక స్వీట్ మెమరీ అనుకుంటారు. సో మరి ఈ జనరేషన్ లో చాలా మంది పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? రెస్పెక్ట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడతాం కదండి. ఇప్పుడు మన డెసిషన్ మనమే కరెక్ట్ అనుకోకుండా ఒక సిచ్యువేషన్ లో ఫాదర్ మదర్స్ వాళ్ళ పొజిషన్ లో నిలబడి కూడా వాళ్ళు మనకు మంచిగా చేయాలి. ఇప్పుడు 9 మాసాలు మోసి కని పెంచిన తర్వాత మనకేదో అయిపోవాలి, మన ఖరాబ్ కావాలని అయితే ఎవరో చూడరు కదా. మనకి ఏదైనా సరే మంచిగా చెప్పాలనుకుంటారు. ఒక 20 minutes వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళ పొజిషన్ లో నిలబడి ఆలోచిస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నా అభిప్రాయం అంతే. సరే ఫాదర్స్ డే కదా, మీ ఫాదర్ గురించి ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ప్రతి ఒక్క ఫాదర్ తన లైఫ్ స్టైల్ లో చాలా కష్టాలు సుఖాలు అన్ని పడి ఉంటారు. బట్ పిల్లలకి మాత్రం ఎటువంటి కష్టం రానికుండా తన పిల్లల కోసం అన్ని చేస్తూ వస్తారు. సో ఫాదర్స్ అనేది వన్ ఆఫ్ ద లైక్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సో ఎందుకంటే ఆ హార్డ్ వర్క్స్ ని లైక్ వాళ్ళు కష్టపడిన అప్ అండ్ డౌన్స్ ప్లస్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా పాసిబిలిటీ ఉన్నట్టు అన్నిగా స్కోప్ చేసుకోవాలి. సరే ఇప్పుడు దాకా మీ ఫాదర్ కి ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలనుకోని ఇప్పుడు దాకా చెప్పకపోతే అది మా మీడియా ద్వారా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదైనా ఒక సీక్రెట్ అంటే సీక్రెట్ అంటే పర్సనల్ గా అంటే ఏం మెయింటైన్ లేదండి. మరి సీక్రెట్ అంటే నాది ఫస్ట్ లవ్ గురించి తనకి తెలీదు. సో సడన్ గా సర్ప్రైజ్ గా నేను ఇంటికి తీసుకెళ్లాను, అదే సీక్రెట్ అండి. సో సీక్రెట్ గా అంటే ఒక 2 years అంటే రిలేషన్షిప్ లో ఉన్నా తనకి తెలియదు అంతే. అంటే చిన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఫాదర్స్ కొడతారు కదా, అవును. సో మీరు ఏం చేస్తే కొట్టారు? సో టు బి ఫ్రాంక్ అండి, నాకు మా ఫాదర్ నన్ను ఇంతవరకు కొట్టలేదు, ఎందుకంటే తను నన్ను ఎప్పుడు కానీ ప్రేమించాడే కానీ ఎప్పుడు ద్వేషించింది లేదు. సో ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాడే కానీ దాని గురించి ఎప్పుడు నెగిటివ్ గా చెప్పడం కానీ ఎట్లా చేయలేదు. ఇప్పటి వరకు మీ ఫాదర్ కి చెప్పాలి అని అనుకోని చెప్పకుండా ఉన్నది ఏంటి, ఏం చెప్పాలను?
చెప్పేది అంటే అంటే ఏం అంటే ప్రతి ఒక్కరికి ఫాదర్ అంటే ఇష్టం అండి. సో నేను ఇప్పటి వరకు మా ఫాదర్ నేను ఎక్కువగా లైక్ ఓపెన్ గా ప్రేమగా కూర్చొని మాట్లాడింది అయితే ఏం లేదు. సో అట్లీస్ట్ ఆ టైం వస్తే అట్లీస్ట్ ఒక 1 hour కూర్చొని తనతో కొద్దిగా ప్రేమగా మాట్లాడి తనతో కొద్దిగా టైం స్పెండ్ చేయాలని చూసాను. అంటే అంటే చాలా ఫాదర్ అనే పదమే చాలా ఎమోషనల్ అవుతాం. అలా మీ ఫాదర్ తో పంచుకున్న మంచి ఎమోషనల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో ఇప్పుడు దాకా? సో ఎమోషనల్ మూమెంట్ అంటే లైక్ మన మ్యారేజ్ అండి. సో కోవిడ్ టైంలో జరిగింది. సో ఒకటి ఏంటంటే మేము ఆల్ ఫ్యామిలీస్ ని అందరిని మిస్ అయినాం ఆ టైంలో. సో లైక్ అందరి మధ్యలో చేసుకోవాల్సిన పెళ్లి లైక్ సింపుల్ గా అయిపోయింది. సో అదొక ఎమోషనల్ గా. మెమరీ మీ ఫాదర్ తో అంటే ఏం చెప్తారు? సార్ బెస్ట్ మెమరీ అంటే నేను కార్ కొన్నాక తను నా కార్ లో ఎక్కించుకోకపోవడం నా బెస్ట్. ఓకే.